వెల్కమ్ టు క్లాస్. ఈరోజు మనం క్లాస్లో న్యూట్రిషన్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ అయిన ఫుడ్ గ్రూప్స్ గురించి అధ్యయనం చేయబోతున్నాం. ఫుడ్ గ్రూప్స్ తెలుగులో ఆహార సమూహాలు అంటారు. ఆహార సమూహాలు. సో అఫ్ కోర్స్ ఇప్పుడు ఫుడ్ గ్రూప్ అనే కాన్సెప్ట్ లేదు. ఫుడ్ గ్రూప్ అనే కాన్సెప్ట్లో ప్లేస్లో మై ప్లేట్ ఫర్ ద డే అనే కాన్సెప్ట్ వచ్చింది. మై ప్లేట్ ఫర్ ద డే అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ ఫుడ్ గ్రూప్ అనే కాన్సెప్ట్ నుండి మొదలు పెడితే మై ప్లేట్ ఫర్ ద డే ఈరోజు అందరూ ప్రపంచవ్యాప్తంగా మరియు ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు సూచిస్తున్నటువంటి మై ప్లేట్ ఫర్ ద డే అనేటువంటి వరకు ఏ మార్పులు వచ్చినాయి అంటే ఫుడ్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫుడ్ గ్రూప్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఒక్కొక్క ఫుడ్ గ్రూప్లో ఒక్కొక్క మోడల్లో అంటే 4 గ్రూప్ మోడల్, 5 గ్రూప్ మోడల్, 8 గ్రూప్ మోడల్, 15 గ్రూప్ మోడల్, ఈ మోడల్స్ ఉన్నాయి కదా. ఈ మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్లో ఏమేమి ఉంటాయి, చివరికి అది మై ప్లేట్ వరకు ఎలా వచ్చింది అనేటువంటి పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా ఫుడ్ గ్రూప్ అనేటువంటి పదానికి అర్థం తెలుసుకోండి. ఫుడ్ గ్రూప్ అంటే ఏమన్నాం తెలుగులో? ఆహార సమూహం. అంటే ఆహారాన్ని ఒక గ్రూప్కి కేటగిరైజ్ చేయడం. ఆహారాన్ని గ్రూప్కి కేటగిరైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఒకే రకమైనటువంటి న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నవి, ఒకే రకమైన పోషక విలువలు ఉన్నవి, లేదా ఒకే రకమైన సోర్స్ నుండి వచ్చేవి, లేదా ఒకే రకమైనటువంటి ఫంక్షన్ని కలిగి ఉండేటివి, ఒకే రకమైనటువంటి రిక్వైర్మెంట్ని కలిగి ఉండేటువంటి ఆహారాలను కలిపి మనం ఫుడ్ గ్రూప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్ న్యూట్రియంట్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు, పోషక విలువల పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు పోషకాలు ఏముంటాయి మనకి? మేజర్గా మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ ఏంటి? కార్బన్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. 3 కదా. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటిది ఒక ఫుడ్ గ్రూప్, ప్రోటీన్స్ అన్ని ఎక్కువగా ఉన్నది ఒక ఫుడ్ గ్రూప్, ఫ్యాట్స్ ఎక్కువగా లభించేది ఒక ఫుడ్ గ్రూప్ చేస్తారు. లేదా ఇప్పుడు సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు మొక్కల నుంచి వచ్చేది, ప్లాంట్ నుంచి వచ్చే ఫుడ్ అంతా ఒక ఫుడ్ గ్రూప్గా, జంతువుల నుంచి వచ్చేదంతా ఒక ఫుడ్ గ్రూప్గా. అదే ఫంక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అంటే ఆ యొక్క ఆహారం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే కోణంలో చూసినప్పుడు శరీర నిర్మాణానికి సంబంధించి ఒక ఫుడ్ గ్రూప్, లేకపోతే శరీరానికి ఎనర్జీని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు అన్నీ కలిపి ఒక ఫుడ్ గ్రూప్ చేయడం. సో ఇలా పోషక విలువల ఆధారంగా, అది లభించేటువంటి వనరుల ఆధారంగా ఆ యొక్క ఆహారం మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి కోణంలో ఆహారాన్ని ఫుడ్ గ్రూప్స్గా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శక్తిని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు అన్నీ కలిపి ఒక ఫుడ్ గ్రూప్ చేస్తారు. ఆ ఫుడ్ గ్రూప్లో ఏమేమి ఉంటాయి? సెరిల్స్ ఉంటాయి, మిల్లెట్స్ ఉంటాయి ప్రధానంగా. అలాగే శరీరానికి రక్షణను ఇచ్చేటువంటి ఆహార పదార్థాలని ఒక ఫుడ్ గ్రూప్గా చేస్తారు. దాన్ని అవి ఏముంటాయి? అందులో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉంటాయి. అలాగే శరీరంలో కండరాల అభివృద్ధి లేదా శరీర నిర్మాణానికి, శరీర పెరుగుదలకు అవసరమైనటువంటి ప్రోటీన్లను ఇచ్చేటువంటి ఆహారాన్ని ఒక ఫుడ్ గ్రూప్ చేస్తారు. అందులో ఏముంటాయి? మిల్క్ ఉంటుంది, మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటుంది, ఎనిమల్ అంటే జంతు సంబంధిత ఆహార పదార్థాలు ఉంటాయి, ఎందుకంటే అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, దాంతోపాటు పప్పు దినుసులు ఉంటాయి. సో ఇలా మన ఫుడ్ గ్రూప్స్ని మనం క్లాసిఫై చేస్తాం. ఇంకా మీకు ఫర్దర్గా పోతుంటే అర్థమవుతుంది. ఇక్కడ ఫుడ్ గ్రూప్ అంటే అర్థం ఏంటంటే ఒకే రకమైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాలను, రకరకాల ఆహారాలను కలిపి ఒక ఫుడ్ గ్రూప్గా పిలుస్తారు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నాయని ఒక ఫుడ్ గ్రూప్, ప్రోటీన్లు అధికంగా కలిగి ఉన్నాయని ఒక ఫుడ్ గ్రూప్, తర్వాత వైటమిన్స్, మినరల్స్ అధికంగా కలిగి ఉన్నాయని ఒక ఫుడ్ గ్రూప్. సో ఇలా క్లాసిఫై చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్కు సంబంధించి కార్బోహైడ్రేట్స్ అధికంగా లభించేటువంటి లేదా పిండి పదార్థాలు అధికంగా లభించే లేదా శక్తిని అధికంగా ఇచ్చేటువంటి ఆహార పదార్థాలను ఒక ఫుడ్ గ్రూప్ చేసినప్పుడు X, Y, Z లేకపోతే సెరిల్స్, మిల్లెట్స్, లేకపోతే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న ఇలాంటివన్నీ ఇందులో భాగం చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది? దాని అర్థం నీకు రోజు కార్బోహైడ్రేట్స్ లభించాలంటే ఈ వరి కానీ, గోధుమ కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ అంటే ఈ ఫుడ్ గ్రూప్ నుంచి ఏదో ఒక ఆహార పదార్థాన్ని నువ్వు తీసుకోవాలి. అంటే
మనకి ఇచ్చినటువంటి ఫుడ్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీనిచ్చే ఫుడ్ గ్రూప్, ఓకే, బాడీ బిల్డింగ్ కి యూజ్ అయ్యేటువంటి ఫుడ్ గ్రూప్, బాడీకి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఫుడ్ గ్రూప్. ఇందులో రకరకాల పదార్థాలు ఉన్నాయి, ఒక 10 రకాలు ఉన్నాయి, చూద్దాం ఏంటంటే. అలాగే బాడీ బిల్డింగ్ లో ఒక 10 రకాలు ఉన్నాయి అనుకుందాం. తర్వాత బాడీని ప్రొటెక్ట్ చేయడంలో ఒక 10 రకాలు ఉన్నాయి అనుకుందాం. ఇవన్నీ తినాల్సిన అవసరం లేదు. దీంట్లో నుంచి కొన్ని కవర్ అవ్వాలి, దీంట్లో నుంచి కొన్ని కవర్ అవ్వాలి, దీంట్లో నుంచి కొన్ని కవర్ అవ్వాలి. ఇలా ప్రతి ఫుడ్ గ్రూప్ నుంచి మనం ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి పోషకాలు లభిస్తాయి. అందులో ఉన్న కాన్సెప్ట్ అదన్నమాట. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ గ్రూప్ అంటే ఒకే రకమైనటువంటి పోషక విలువలు ఇచ్చేటువంటి, లేదా ఒకే రకమైన విధులను నిర్వర్తించేటువంటి, లేదా ఒకే రకమైనటువంటి వనరుల నుంచి సేకరించేటువంటి ఆహారాలను కలిపి ఒక ఫుడ్ గ్రూప్స్ గా క్లాసిఫై చేశారు. సో దాంట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యుఎస్ఏడి. యుఎస్ఏడి అంటే యునైటెడ్ స్టేట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. యునైటెడ్ స్టేట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే దీనికంటే ముందే ఫుడ్ గ్రూప్ అనేటువంటి కాన్సెప్ట్ ని ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చారు. ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చిన కాన్సెప్ట్ మనం పక్కన పెడితే అఫీషియల్ గా ప్రపంచంలో ఒక దేశం లేదా ఒక ప్రభుత్వం అఫీషియల్ గా ఫుడ్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? అమెరికాలో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఈ ఫుడ్ గ్రూప్ అనేటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ 1943లో మొట్టమొదటిసారిగా ఏం చేశారు? ఆహార పదార్థాలను వాటి యొక్క లక్షణాల ఆధారంగా ఎన్ని రకాలుగా 8 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ గా క్లాసిఫై చేశారు. 8 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ఫస్ట్ టైం ఎవరు చేసింది? యునైటెడ్ స్టేట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు. ఆహార పదార్థాల యొక్క లక్షణాలు, పోషకాలు, అవి లభించే వనరుల ఆధారంగా ఆహారాన్ని, ఒకే రకమైన లక్షణాలు ఉన్న ఆహారాన్ని ఒక దగ్గర గ్రూప్ గా చేసినప్పుడు అట్లా వాళ్ళు 8 రకాల ఆహార గ్రూపులను, ఆహార సముదాయాలను లేదా ఆహార సమూహాలను తయారు చేశారు. 8 బేసిక్ ఫుడ్ గ్రూప్ 1943లో తీసుకొచ్చారు. రైట్. అండ్ అగైన్ 1943 వరకు తీసుకొచ్చారు. అగైన్ 1943 వరకు 8 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ని ఫాలో అయ్యారు అంటిల్ 1943 వరకు 8 బేసిక్ ఫుడ్ గ్రూప్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఎవరు ఫాలో అయ్యారు? యునైటెడ్ స్టేట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు. మళ్ళీ 1943 నుంచి 1956 మధ్యలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది 7 బేసిక్ ఫుడ్ గ్రూప్స్. 1943 వరకేమో 8 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ని ఫాలో అయ్యారు. తర్వాత 1943 నుంచి 1956 వరకు 7 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ని, అంటే ఆహారాన్ని 7 రకాల సమూహాలుగా వర్గీకరించారు. అండ్ అగైన్ 1956 నుంచి 1992 మధ్యలో ఈ 7 రకాల ఆహార సమూహాలను కాస్త 4 రకాల ఫుడ్ గ్రూప్స్ గా మార్చారు. తర్వాత ఏం చేశారు? 1992 నుండి 2005 వరకు మధ్య కాలంలో ఈ ఫుడ్ గ్రూప్స్ యొక్క స్థానంలో ఫుడ్ పిరమిడ్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫుడ్ పిరమిడ్ మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏమో 8 బేసిక్ ఫుడ్ గ్రూప్స్, తర్వాత 7, తర్వాత 4. ఈ ఫుడ్ గ్రూప్స్ వద్దులే అని చెప్పేసి ఏం చేశారు? 4 ఫుడ్ గ్రూప్ స్థానంలో ఫుడ్ పిరమిడ్ అంటే ఆహార త్రిభుజాన్ని తీసుకొచ్చారు. చూద్దాం ఆహార త్రిభుజం ఏందో ఫర్దర్ గా. అండ్ తర్వాత 2005 వరకు ఇది ఫుడ్ పిరమిడ్ ఫాలో అయ్యారు. 2005 నుండి 2011 మధ్య కాలంలో దేన్ని ఫాలో అయ్యారు? మై పిరమిడ్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫుడ్ పిరమిడ్ స్థానంలో మై పిరమిడ్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇక తర్వాత 2011 నుండి ఇప్పటి వరకు టిల్ డేట్ మై పిరమిడ్ స్థానంలో మై ప్లేట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వీళ్ళనే చూసి అందరు ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ICMR NIN వాళ్ళు ఏం చేస్తున్నారు? మై ప్లేట్ ని అబ్జర్వ్ చేసుకున్నారు. ఈ మై ప్లేట్ అనకుండా ఏమంటున్నారు? మై ప్లేట్ ఫర్ ద డే అనేటువంటి కాన్సెప్ట్ లో మనకి చెప్తున్నారు. సో ఇది ఫుడ్ గ్రూప్స్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోండి. 1943 వరకేమో 8 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ని ఫాలో అయ్యారు. 1943 నుంచి 1956 మధ్యలో 7 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ని ఫాలో అయ్యారు.
1956 నుంచి 1992 మధ్యలో 4 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ని ఫాలో అయ్యారు. అలాగే 1992 నుంచి 2005 మధ్యలో ఫుడ్ పిరమిడ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 2005-2011 మధ్య కాలంలో ఫుడ్ పిరమిడ్ స్థానంలో మై పిరమిడ్ అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఆ మై పిరమిడ్ తర్వాత 2011 నుంచి ఇప్పటి వరకు మై ప్లేట్ అనేటువంటి కాన్సెప్ట్ ని మాట్లాడుతున్నారు. ఇక్కడ వరకు కూడా ఆహార పదార్థాలు బేసిక్ ఫుడ్ గ్రూప్ గా వర్గీకరించారు. ఇక్కడేమో పిరమిడ్ తీసుకొచ్చారు. సో ఇవేంటో చూద్దాం. పిరమిడ్ ఏంటి, మై పిరమిడ్ ఏంటి, మై ప్లేట్ ఏంటి, బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ఏంటి. అయితే ఇది యుఎస్ఏలో ఉన్నటువంటి కాన్సెప్ట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి కాన్సెప్ట్. దీన్నే మన వాళ్ళు ఏం చేశారు, 2011లో వచ్చినటువంటి మై ప్లేట్ అనే కాన్సెప్ట్ ని ఐసిఎంఆర్ వాళ్ళు ఏం చేశారు, మై ప్లేట్ ఫర్ ద డే, మై ప్లేట్ ఫర్ ద డే. మై ప్లేట్ ఫర్ ద డే అంటే తినేటువంటి ప్లేట్లో ఏమేమి ఉండాలి. అంతకుముందు ఏం చెప్పారు, మనం తినే ఆహారంలో 8 గ్రూప్స్ ఉండాలి, లేకపోతే 7 గ్రూప్స్ ఉండాలి, 4 గ్రూప్స్ ఉండాలి, లేకపోతే ఫుడ్ పిరమిడ్ ఫాలో అవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్తున్నారు, మనం తినేటువంటి ఆహారంలో ఏముండాలి, ఇందులో 8 రకాల 8 ఫుడ్ గ్రూప్స్ ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు 8 ఫుడ్ గ్రూప్ మోడల్ చూద్దాం. అదేంటో జస్ట్ మీకు ఏంటంటే దీని యొక్క హిస్టారికల్ ఒక డెవలప్మెంట్ ఎలా జరిగింది. 8 నుంచి 7కి వచ్చింది, 7 నుంచి 4కి వచ్చింది, 4 తర్వాత ఫుడ్ పిరమిడ్ వచ్చింది, ఫుడ్ పిరమిడ్ తర్వాత మై పిరమిడ్ వచ్చింది, మై పిరమిడ్ తర్వాత మై ప్లేట్ వచ్చింది. ఆ మై ప్లేట్ ని మన వాళ్ళు ఐసిఎంఆర్ ఎన్ఐఎన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో భాగమైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ లో ఉంది. వీరు మై ప్లేట్ ఫర్ ద డే అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి అందులో మన ప్లేట్లో, మనం తినేటువంటి ప్లేట్లో 8 రకాల ఆహార పదార్థాలు ఉండాలి, 8 సమూహాలకు చెందిన ఆహార పదార్థాలు ఉండాలని చెప్తున్నారు. సరే చూద్దాం అసలు ఈ ఆహార సముదాయాలు ఏంటి, అదే ఫుడ్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి, 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వన్, యాక్చువల్గా ప్రజెంట్ మీరు ఎన్ఐఎన్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. ఎన్ఐఎన్ వాళ్ళు ప్రజెంట్ 15 గ్రూప్ అని మెన్షన్ చేస్తున్నారు. 15 గ్రూప్ మోడల్, 15 గ్రూప్స్ ఆఫ్ ఫుడ్స్ ఎన్ఐఎన్ వాళ్ళు చేస్తున్నారు. ఆ 15 గ్రూప్స్ ఏమున్నాయో చూద్దాం. మై ప్లేట్ ఫర్ ద డే ఫాలో కమ్మని చెప్తున్నారు, బట్ ఇన్ జనరల్ గా 15 రకాల ఆహార సమూహాలు మెన్షన్ చేశారు. ఎవరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు. అందులో ఒకటి సిరిల్స్, సిరిల్స్ ఇంక్లూడింగ్ మిల్లెట్స్, ధాన్యాలు మరియు తృణధాన్యాలు. సిరిల్స్ అంటే ధాన్యాలు మరియు తృణధాన్యాలు. 2 పల్సెస్ అండ్ లెగ్యూమ్స్, పప్పు దినుసులు. 3 లీఫ్ వెజిటబుల్స్, ఆకుకూరలు. 4 రూట్స్ అండ్ ట్యూబ్స్, రూట్స్ అండ్ ట్యూబ్స్ అంటే వేర్లు మరియు దుంపలు. 5 అదర్ వెజిటబుల్స్. 6 నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, గింజలు మరియు నూనె గింజలు, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్. 7 కాండిమెంట్స్ అండ్ స్పైసెస్. 8 సంబారాలు అంటారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి 2 కలిపి మసాలా దినుసులు, మసాలా దినుసులు. 8 ఫ్రూట్స్. 9 ఫిష్ అండ్ సీ ఫుడ్, చేపలు మరియు సముద్ర ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు, సముద్రం నుంచి లభించే ఆహారాలు, పీతలు, రొయ్యలు అట్లాంటివి. 10 మీట్ అండ్ పౌల్ట్రీ. 11 కోళ్ళు లేదా పక్షులు మరియు తినదగిన పక్షులు మరియు మాంసము. పౌల్ట్రీ అంటే కోళ్ళనే అనుకోవాలి. అండ్ 11 మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, పాలు మరియు పాల ఉత్పత్తులు. 12 ఫ్యాట్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్, కొవ్వులు మరియు తినదగిన నూనెలు. ఎడిబుల్ ఆయిల్స్ అంటే తినదగిన నూనెలు. వంట నూనెలు, ఇంకా చెప్పాలంటే వంట నూనెలు మరియు క్రొవ్వులు.
13 sugars, and 14th one is beverage alcoholic, and the last one is beverages non-alcoholic. నాకు తెలిసి ఇందులో అన్నిటికీ మీకు తెలుగు మీనింగ్ తెలిసే ఉంటుంది. సిరియల్స్ ఇంక్లూడింగ్ మిల్లెట్స్. నేను సిరియల్స్ గురించి చెప్పినప్పుడు మీకు మిల్లెట్స్కి సిరియల్స్కి తేడా ఏంటి, సిరియల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, మిల్లెట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, వీటి యొక్క న్యూట్రిషన్ వాల్యూ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. అక్కడ నేను డీటెయిల్గా మాట్లాడతాను. సిరియల్స్ అంటే అర్థం చేసుకోండి ధాన్యాలు, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, అరికెలు, సామలు, వరి, మొక్కజొన్న, బార్లీ, గోధుమలు, రైస్ ఇవన్నీ వీటిని మనం సిరియల్స్ అంటాం. అలా కాకుండా రాగులు, ఫింగర్ మిల్లెట్, ప్రోసో మిల్లెట్, లిటిల్ మిల్లెట్, పెరల్ మిల్లెట్, గ్రేట్ మిల్లెట్, ఇవన్నీ కూడా మిల్లెట్స్. ఓకే, అరికెలు, సామలు, ఊదలు, అరిగెలు, జొన్నలు, రాగులు, ఇవన్నీ మిల్లెట్స్ అంటాం. నేను వచ్చినప్పుడు డీటెయిల్ అయితే గుర్తుపెట్టుకోండి. సిరియల్స్ ఒక గ్రూప్ అవన్నీ. ఎందుకంటే ఈ సిరియల్స్ అన్ని కూడా మేజర్గా మనకి ప్రిన్సిపల్గా కార్బోహైడ్రేట్స్ని అధికంగా ఇస్తాయి కాబట్టి అదొక గ్రూప్. రెండోది పల్సెస్ అండ్ లెగ్యూమ్స్, పప్పు దినుసులకు సంబంధించినవి. పప్పు దినుసులు మరియు లెగ్యూమ్ జాతి మొక్కలకు సంబంధించినటువంటి గింజలు, వీటి నుండి మనకు ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి కాబట్టి జంతు సంబంధిత ప్రోటీన్ కాకుండా మొక్కల సంబంధిత ప్రోటీన్ ఇచ్చేటువంటి ఒక గ్రూప్. తర్వాత ఆకుకూరలు, వైటమిన్స్ ని మినరల్స్ ని ఇచ్చేటువంటి ఆకుకూరలు ఒక గ్రూప్. అలాగే రూట్స్ అండ్ ట్యూబ్స్. రూట్స్ అంటే వేర్లు, ట్యూబ్స్ అంటే దుంపలు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ అనేది ఒక రూట్, దుంపలు, ఆలుగడ్డ అనేది ఒక దుంప. వెరీ సింపుల్. అయితే మొక్కలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే మొక్కల్లో మనలో మిగిలినటువంటి కార్బోహైడ్రేట్స్, ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్, మనం ఎలాగైతే మిగిలినటువంటి కార్బోహైడ్రేట్స్ మనం లివర్లో దాచిపెట్టుకుంటున్నాము, ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ మనలో ఫ్యాట్స్ రూపంలో ఎలా అయితే స్టోర్ అయి ఉంటున్నాయో, మొక్కల్లో కూడా కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా మొక్కల్లో తయారైనటువంటి పిండి పదార్థాలు మొక్కలు వినియోగించుకుంటాయి కొద్ది వరకు. ఇంకా ఎక్సెస్గా, అడిషనల్గా, సర్ప్లస్గా ఉన్నటువంటి పిండి పదార్థాలని మొక్కలు మొక్కల యొక్క భాగంలో ఎక్కడో ఒక దగ్గర దాచిపెట్టుకుంటాయి. జనరల్ ఏంటి అంటే గింజల్లో, సీడ్స్లలో, ఫ్రూట్స్లలో దాచిపెట్టుకుంటాయి పిండి పదార్థాలను కానీ ప్రోటీన్స్ కానీ. అయితే కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే ఆశ్చర్యకరంగా వాటిలో అదనంగా ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ లేదా ఇతర పోషకాలని వేర్లలో దాచిపెట్టుకుంటాయి. ఆ వేర్లలో దాచిపెట్టుకున్నప్పుడే ఆ వేర్లని మనం ఆహారంగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, వీటిని మనం వేరు రూపాంతరాలు అని కూడా అంటాం, రూట్ మోడిఫికేషన్స్. యాక్చువల్గా రూట్ యొక్క పని ఏంటి? మొక్కకి సంబంధించి భూమి నుండి ఖనిజ లవణాలను, నీటిని సేకరించి పైన ఉన్నటువంటి పత్రాలకు అందింపజేయాలి. కానీ ఇక్కడ ఈ రూట్స్ ఏం చేస్తున్నాయి? కింద ఉన్నటువంటి ఖనిజ లవణాలు, పోషకాలను భూమి నుంచి గ్రహిస్తూనే మరో పక్కన మొక్కల్లో అదనంగా ఉత్పత్తి అయినటువంటి లేదా మొక్కల్లో ఉన్నటువంటి మిగులు కార్బోహైడ్రేట్లను తమలో స్టోర్ చేసుకుంటున్నాయి. కాబట్టి దాన్ని ఏమంటాం? వేరు రూపాంతరాలు లేదా రూట్ మాడిఫికేషన్స్. అంటే రూట్ లాగా కాకుండా ఒక స్టోరేజ్ హౌస్ లాగా పనిచేస్తున్నాయి. అందుకనే వాటిని స్టోరేజ్ రూట్స్ అని కూడా అంటారు. స్టోరేజ్ రూట్స్. దీనికి గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యారెట్, డాకస్ కరోటా అంటారు దాని బొటానికల్ నేమ్, డాకస్ కరోటా. మనకి ఆ రూట్లో ముల్లంగి కూడా ఒక రూట్, డాకస్ కరోటా, క్యారెట్ ఒక రూట్. దాంట్లో మనకు కొన్ని ఇవి పోషక పదార్థాలు స్టోర్ చేసి ఉంటాయి. కాబట్టి అట్లా ఏ రూట్లో అయితే పోషక పదార్థాలు స్టోర్ చేసి ఉంటాయి ఆ రూట్స్ని మనం తీసుకుంటాం. సో అట్లాంటివి. ట్యూబ్స్, బంగాళదుంపలు ఎగ్జాంపుల్ ట్యూబ్స్కి. దుంపలకు చిలకడ దుంప, బంగాళదుంప. సో ఇట్లాంటి వాటిని మనం ట్యూబ్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఈ రూట్స్ అండ్ ట్యూబ్స్ ఒక గ్రూప్స్గా చేశారు. ఇందులో మేజర్గా మినరల్స్, కార్బోహైడ్రేట్స్ మనకు దొరుకుతాయి. అలాగే క్యారెట్ లాంటి వాటిలో కెరోటిన్ లాంటిది కూడా లభిస్తుంది. సో మనం ఫర్దర్గా ఒక్క దాని గురించి మాట్లాడినప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం. అలాగే అదర్ వెజిటేబుల్స్, ఆకుకూరలు కాకుండా మిగిలిన వెజిటేబుల్స్. నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, మేజర్గా ఇవి ఫ్యాట్స్ అండ్ మినరల్ సోర్సెస్. దాంతోపాటు ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ అయినటువంటి ADEKలను ప్రొవైడ్ చేసేటువంటి, కాబట్టి అదొక గ్రూప్గా చేశారు. అలాగే స్పైసెస్, ఇందులో ముఖ్యంగా మనకి యాంటీ
యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన శరీరంలో హానికరమైనటువంటి క్రియలు జరగకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ స్పైసెస్ కూడా అవసరం. అలాగే ఫ్రూట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇచ్చేటువంటివి. ఫిష్ అండ్ సీ ఫుడ్స్, అవి ఫిష్ అండ్ సీ ఫుడ్స్ అనేవి మనకి ప్రోటీన్స్, వైట్ మీట్ ఇచ్చేటువంటి ప్రోటీన్స్, మనకు ముఖ్యంగా అయోడిన్ సముద్ర ఉత్పత్తులు కాబట్టి వాటిలో అయోడిన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సముద్రంలో అయోడిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అయోడిన్ ఇచ్చేటువంటి అదొక గ్రూప్గా. అలాగే రెడ్ మీట్ అండ్ పౌల్ట్రీ, దీన్ని ఒక గ్రూప్గా. తర్వాత మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఒక గ్రూప్గా. ఫ్యాట్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్, ఇది కూడా ఫ్యాట్స్, ఇది ఒక గ్రూప్గా. అండ్ అగైన్ షుగర్స్, సుక్రోజ్ లాంటివి, అంటే ఈ ఆహార పదార్థాల ఉత్పత్తులైనటువంటి షుగర్స్. అలాగే బివరేజెస్ ఆల్కహాలిక్, అంటే తాటి కళ్ళు, ఎగ్జాంపుల్ టాడీ వాటర్, తాటి కళ్ళు అంటాం కదా, అది కూడా ఆహార పదార్థంగానే ట్రీట్ చేస్తారు. అందులో చాలా మినరల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే బివరేజెస్ నాన్ ఆల్కహాలిక్, ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, కోకోనట్ వాటర్, ఇట్లాంటివన్నీ బివరేజెస్ నాన్ ఆల్కహాలిక్స్ అంటాం. సో ఇలా 15 రకాలుగా, జస్ట్ ఏంటంటే ఎన్ని రకాలుగా ఎన్ఐఎన్ వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ వెబ్సైట్లోనే ఇది పెట్టారు. 15 గ్రూప్స్ ఆఫ్ ఫుడ్స్ అని పెట్టారు. 15 రకాలుగా ఎన్ఐఎన్ వాళ్ళు ఇన్ జనరల్గా క్లాసిఫై చేశారు. మళ్ళీ మీరు దీన్ని మై ప్లేట్తో పోల్చకండి. మై ప్లేట్లో కేవలం 8 గ్రూప్స్ కవర్ అయితే చాలని చెప్పారు. సో ఎన్ఐఎన్ వాళ్ళు మాత్రం ఈ 15 గ్రూప్స్, ఫుడ్ గ్రూప్స్ని మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ప్రజెంట్ ఇండియాలో ఫాలో అవుతున్నవి, ఐసిఎంఆర్ వాళ్ళు చెప్పినవి ఫాలో అవుతున్నవి ఏంటో చూద్దాము. ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు సజెస్ట్ చేసినవి 4 గ్రూప్ అండ్ 5 గ్రూప్, 4 గ్రూప్ మోడల్ అండ్ 5 గ్రూప్ మోడల్. ముందు 4 గ్రూప్ మోడల్ ఏదో చూద్దాం. దీన్నే 4 ఫుడ్ గ్రూప్ మోడల్ అంటాం. 4 ఫుడ్ గ్రూప్ మోడల్ అంటే 4 ఆహార పదార్థాలన్నీ కూడా జస్ట్ 4 సమూహాలుగా మార్చేశారు. అవి ఏంటి, ఏమేమి ఉన్నాయి అడుగుతాడు. 4 ఫుడ్ గ్రూప్ మోడల్ మొదటి గ్రూప్ ఏంటి, రెండవ గ్రూప్ ఏంటి, మూడవ గ్రూప్ ఏంటి, నాలుగవ గ్రూప్ ఏంటి. 4 ఫుడ్ గ్రూప్ మోడల్లో ఏ గ్రూప్ ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అధికంగా వస్తాయి. 4 ఫుడ్ గ్రూప్ మోడల్లో ఏ గ్రూప్ ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ప్రోటీన్స్ అధికంగా వస్తాయి. 4 ఫుడ్ గ్రూప్ మోడల్లో ఏ గ్రూప్ ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వైటమిన్స్ అండ్ మినరల్స్ అధికంగా వస్తాయని అడుగుతాడు. సో కాబట్టి లేకపోతే సిరిల్స్ లేదా మిల్లెట్స్ 4 ఫుడ్ గ్రూప్లో ఏ గ్రూప్కు సంబంధించినవి. ఓకే, ఎనిమల్ ఫుడ్ లేకపోతే మీట్ అనేది ఏ ఫుడ్ గ్రూప్కి సంబంధించింది 4 ఫుడ్ గ్రూప్ మోడల్ అని ఇలా అడుగుతాడు. కాబట్టి గ్రూప్ 1లో ఏమున్నాయి, గ్రూప్ 2లో ఏమున్నాయి, గ్రూప్ 3లో ఏమున్నాయి, గ్రూప్ 4లో ఏమున్నాయి, ఏ రకంగా క్లాసిఫై చేశారో చూద్దాం. G1 అంటే గ్రూప్ 1. ఓకే, గ్రూప్ 1లో ఏమి ఇచ్చాడు, సిరియల్స్ అండ్ మిల్లెట్స్, సిరియల్స్, మిల్లెట్స్ అండ్ పల్సెస్ కలిపేశాడు. ఇది ఏ గ్రూప్ మోడల్ ఆ గ్రూప్ వరకే ఆలోచించాలి. ఇది ఎలా ఉంది, ఇది ఇలా ఎందుకుంది, అది అలా ఎందుకుంది అంటే అప్పుడు ఉన్నటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఆధారంగా, ఫుడ్ అవైలబిలిటీ ఆధారంగా, ఇంకా మిగతా పారామీటర్స్ అన్ని తీసుకుని వాళ్ళు క్లాసిఫై చేస్తారు. అంటే 4 ఫుడ్ గ్రూప్లో ఏముందన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సిరియల్స్ అండ్ మిల్లెట్స్ అండ్ పల్సెస్, ఈ మూడింటిని సిరియల్స్ మిల్లెట్స్ రెండు ఒకటే పదంగా వాడచ్చు. మనం తేడా ఉంటుంది, ఉన్నప్పుడు నేను చెప్తాను, నెక్స్ట్ సిరియల్స్ క్లాస్ వచ్చినప్పుడు చెప్తాను. ధాన్యాలు, తృణధాన్యాలు మరియు పల్సెస్. సిరియల్స్ అంటే ధాన్యాలు, మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు, పల్సెస్ అంటే పప్పు దినుసులు. రైట్. గ్రూప్ 2లో ఏం పెట్టాడు, గ్రూప్ 2లో మిల్క్ అండ్ ఎనిమల్ ప్రోటీన్. మిల్క్ అండ్ ఎనిమల్ ప్రోటీన్స్, ఎనిమల్ ప్రొడక్ట్స్, సారీ, మిల్క్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్. గ్రూప్ 3లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టాడు. గ్రూప్ 4లో ఆయిల్స్, ఫ్యాట్స్, నట్స్ పెట్టాడు. ఒకసారి దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకు అలా గ్రూప్స్ చేసాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, గ్రూప్ 2లో మిల్క్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ అంటే ప్రోటీన్ ఓరియంటెడ్ ఎనిమల్ ఆరిజినేటెడ్ ఫుడ్ అనమాట. ప్రోటీన్లు అధికంగా లభించే జంతు సంబంధిత ఆహార పదార్థాలన్నీ గ్రూప్ 2లో పెట్టాడు. గ్రూప్ 1లో పెట్టాడు
ప్రోటీన్లు మరియు పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అధికంగా లభించే మొక్కల సంబంధిత ఆహార పదార్థాలన్నీ సెరల్స్ మొక్కల సంబంధమే, మిల్లెట్స్ మొక్కల సంబంధమే, పల్సెస్ మొక్కల సంబంధమే. అంటే గ్రూప్ 1 అనేది మొక్కలకు సంబంధించింది అయితే గ్రూప్ 2 అనేది జంతు ఆహార పదార్థాలు. ఇది జంతు సంబంధిత ఆహార పదార్థం అనేసరికి ప్రోటీన్ ఓరియంటెడ్. ఇదేంటి పల్సెస్ ప్రోటీన్ ఓరియంటెడ్ అండ్ కార్బోహైడ్రేట్ ఓరియంటెడ్. దీనిలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు రెండు లభించినా సరే మొక్కల నుంచి వచ్చాయి కాబట్టి ఒక గ్రూప్ లో పెట్టాడు. ఇది జంతువుల నుంచి వచ్చాయి కాబట్టి రెండో గ్రూప్ లో పెట్టాడు. గ్రూప్ 3లో ఏం పెట్టాడు? ఇది ఎక్స్క్లూజివ్ గా వైటమిన్స్ మినరల్స్ అధికంగా లభిస్తాయి కాబట్టి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని గ్రూప్ 3లో పెట్టాడు. ఇంకా గ్రూప్ 4 దేనికి సంబంధించింది? ఆయిల్స్, ఫ్యాట్స్, నట్స్ అంటున్నాం. అంటే మొత్తం మనకు కావాల్సినటువంటి క్రొవ్వు ఆమ్లాలు మరియు కొవ్వుల్లో కలిగేటువంటి విటమిన్లు అయిన ADEKలు లభించేటువంటి సోర్సెస్ అయినటువంటి ఆయిల్స్, ఫ్యాట్స్, నట్స్ ని ఇందులో పెట్టాడు. సో ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫుడ్ గ్రూప్ మోడల్ ICMR సూచించినటువంటి ఈ 4 ఫుడ్ గ్రూప్ మోడల్ గ్రూప్ 1లో సిరియల్స్, మిల్లెట్స్ అండ్ పల్సెస్, గ్రూప్ 2లో మిల్క్ అండ్ యానిమల్ ప్రొడక్ట్స్, గ్రూప్ 3లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, గ్రూప్ 4లో ఆయిల్స్, ఫ్యాట్స్, నట్స్ అండ్ ADEKs. ఇక్కడ మీరు చూడగానే అర్థమైపోతే జనరల్ కామన్ గా ఎవరికైనా బేసిక్ అవగాహన ఉంటుంది. సిరియల్స్, మిల్లెట్స్ లో మనకి ప్రధానంగా లభించేవి కార్బోహైడ్రేట్స్ కదా. ఈ ధాన్యాలు, తృణధాన్యాల నుంచే మనకి శరీరానికి కావలసినటువంటి అధిక మొత్తంలో ఆహార పదార్థాలు వీటి నుండి లభిస్తాయి. రెండో అంశం ఏంటంటే ఒక సగటు మానవుడికి కావలసినటువంటి ప్రోటీన్లలో 50% ప్రోటీన్లు మనకు ధాన్యాలు, తృణధాన్యాల నుంచే వస్తాయి. అరే ధాన్యాల నుంచి ప్రోటీన్లు రావడం ఏంది? మాంసకృతుల నుంచి ప్రోటీన్ రావాలి, లేకపోతే పప్పుల నుంచి ప్రోటీన్ రావాలి, ఎగ్స్ నుంచి ప్రోటీన్ రావాలి, కానీ వీటి నుండి రావడం ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే సెరిల్స్ అండ్ మిల్లెట్స్ లో ప్రోటీన్లు ఉంటాయి కానీ చాలా తక్కువ శాతం ఉంటాయి. అయితే మనం ఒక రోజుకు ఎక్కువ మొత్తంలో సెరిల్స్ అండ్ ప్రోటీన్స్ తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో తక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకు 300 నుంచి 500 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ లేదా సిరియల్స్ మనం తీసుకున్నప్పుడు అందులో సుమారుగా 6% ప్రోటీన్స్ ఉన్నా సరే మనకు 30 గ్రాములు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాముల సిరియల్స్ లో మనకు సుమారుగా 6% ప్రోటీన్స్ ఉన్నాయని మనం అనుకున్నట్టయితే 100 గ్రాముల ధాన్యాలు, తృణధాన్యాలలో 6 గ్రాములు సుమారుగా 6 గ్రాముల ప్రోటీన్లు ఉన్నాయని మనం అనుకున్నట్టయితే రోజుకు 400 గ్రాముల ధాన్యాలు తీసుకున్న 24 గ్రాముల ప్రోటీన్ మనకు అందుతున్నాయి. అంటే ఒక మనిషికి కావలసినటువంటి ప్రోటీన్లు 50% మన రిక్వైర్డ్ ప్రోటీన్స్ మనకు ఈ ధాన్యాలు, తృణధాన్యాలకు సంబంధించిన ఆహార పదార్థాలు అంటే మనకు లభిస్తాయి. అఫ్ కోర్స్ ధాన్యాలు, తృణధాన్యాల్లో ప్రోటీన్ల శాతం తక్కువనే ఉంటుంది, కానీ మనం ధాన్యాలు, తృణధాన్యాలు ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాం కాబట్టి వాటి నుంచి అధికంగా వస్తాయి. మనకు మీట్లో బాగానే ఉంటుంది, కానీ మీట్ ఎంత తింటాం? 100 గ్రాములు, 200 గ్రాములు, అంతకంటే ఎక్కువ తినాం కదా. ఇప్పుడు 100 గ్రామ్ మీట్లో యావరేజ్గా 20 గ్రామ్ ప్రోటీన్ ఉండొచ్చు, అప్రాక్సిమేట్లీ 20 గ్రామ్. నువ్వు 100 గ్రామ్ మీట్ అంటే నువ్వు ఒక 100 గ్రామ్ మీట్ తింటే 20 గ్రామ్ వస్తుంది కదా. కానీ ఇక్కడ వీటి మాత్రం 400 గ్రాములు తింటున్నాం. అందులో పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ తక్కువ ఉన్నప్పటికీ వీటి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం కాబట్టి మనకు డైలీ మనకు శరీరానికి కావాల్సిన 50% ప్రోటీన్లు మనకు సెరెల్స్ నుంచి లభిస్తాయి. సో మనం ఫర్దర్గా అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇక్కడ సెరెల్స్ ఫస్ట్ గ్రూప్ నుంచి మనకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, పల్సెస్ నుంచి కూడా ప్రోటీన్స్ వస్తాయి, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా వస్తాయి సెరెల్స్ నుంచి. సెరెల్స్ యొక్క పై పొరలో అల్యూరాన్ పొర అని ఒకటి ఉంటుంది. ఆ అల్యూరాన్ పొరలో మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అధికంగా ఉంటాయి. పప్పుల్లో కూడా మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. సో కాబట్టి గ్రూప్ అంటే ఆ మొక్కలకు సంబంధించినటువంటి సిరియల్స్, మిల్లెట్స్ నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ ప్రధానంగా, మొక్కలకు సంబంధించినటువంటి ప్రోటీన్లు, బి కాంప్లెక్స్ వైటమిన్లు, అలాగే ప్రోటీన్స్ కూడా మనకి వీటి నుంచి లభిస్తాయి. అలాగే గ్రూప్ 2కు సంబంధించినటువంటి మిల్క్ అండ్ యానిమల్ ప్రొడక్ట్స్. యానిమల్ ప్రొడక్ట్స్ అన్నప్పుడు ఇందులో ఏమొస్తాయి? ఎగ్ నుంచి మొదలు పెడితే మీట్ వరకు అన్ని, ఎగ్ టు మీట్. మిల్క్ అన్నప్పుడు మిల్క్ సంబంధిత పదార్థాలు కోవా, తర్వాత వెన్న, నెయ్యి, ఇవన్నీ పాలతో చేసినటువంటి పదార్థాలు అన్నీ కూడా దీని నుంచి వస్తాయి. ఇందులో కూడా మనకి ఇందులో మేజర్గా కనపడేది ఏంటి? ప్రోటీన్స్తో పాటు మనకి కొవ్వు అంటే జంతు సంబంధిత నూనెల్లో లభించేటువంటి వైటమిన్ డి, వైటమిన్ ఏ లాంటివి మనకి ఈ గ్రూప్ 2 నుంచి మనకి ముఖ్యంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మనకి సెరల్స్, మిల్లెట్స్, పల్సెస్లో ఐరన్ లభిస్తుంది. పల్సెస్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సెరల్స్లో, మిల్లెట్స్లో కొన్నింటిలో మనకి ఐరన్ లభిస్తుంది. అయితే మీట్లో లభించేటువంటి ఐరన్కి
అంటే వెజిటబుల్ సోర్సెస్ ద్వారా లభించే ఐరన్ కి నాన్ వెజిటబుల్ సోర్సెస్ ద్వారా లభించే ఐరన్ కి చాలా తేడా ఉంటుంది. వెజిటబుల్ సోర్సెస్ లో మనకు లభించే ఐరన్ నాన్ హీమ్ ఐరన్ అంటాం. మొక్కల నుంచి వచ్చేది నాన్ హీమ్ ఐరన్. మొక్కలకు సంబంధించిన పదార్థాల నుంచి వచ్చేది నాన్ హీమ్ ఐరన్. నాన్ హీమ్ ఐరన్ అంటే హిమోగ్లోబిన్ ఆర్ మయోగ్లోబిన్ లేనటువంటి ఐరన్. అదే మనం మీట్ తీసుకున్నాం అనుకోండి, మీట్ లో ఐరన్ దేనిలో భాగంగా వస్తుంది? హిమోగ్లోబిన్ లో భాగంగా అండ్ మయోగ్లోబిన్ లో భాగంగా. ఈ హిమోగ్లోబిన్ మయోగ్లోబిన్ అనేది జంతువుల యొక్క కండరాలు, జంతువుల యొక్క మాంసం యందు ఉంటుంది. జంతువుల యొక్క మాంసం నందు ఉండేటువంటి హిమోగ్లోబిన్ మయోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్లలో ఉండే ఐరన్ మనకు వస్తుంది. కాబట్టి ఇది ఎక్కువ మనకి బాడీకి యూజ్ అవుతుంది. మొక్కల నుంచి కూడా మనకి ఐరన్ లభిస్తుంది. బట్ ఆ ఐరన్ అనేది ఆ ఐరన్ లో ఈ ప్రోటీన్ అంటే హిమోగ్లోబిన్ రూపంలో, హిమోగ్లోబిన్ లో భాగంగా ఉండే ఐరన్ లభించదు, మయోగ్లోబిన్ లో భాగంగా ఉండే ఐరన్ లభించదు. కాబట్టి మొక్కల నుండి వచ్చేటువంటి ఐరన్ కంటే జంతువుల నుండి వచ్చేటువంటి ఐరన్ లో మనకి దాంతో బయో అవైలబిలిటీ లేదా బయో యూటిలిటీ ఎక్కువ ఉంటుంది. సరే, మనం మైక్రో న్యూట్రియంట్స్ మాట్లాడుకున్నాం, దాని గురించి మాట్లాడుకుందాం. సో గ్రూప్ 3 వచ్చేసి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ప్రొటెక్టివ్ ఫుడ్స్. ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటే మినరల్స్ తర్వాత వైటమిన్స్ ఇచ్చేది. ఇదేమో మనకి మేజర్గా ఫ్యాట్స్ మరియు ఫ్యాట్స్ లో కరిగేటువంటి, క్రొవ్వుల్లో కరిగేటువంటి వైటమిన్ అయినటువంటి ADEKలను ఈ ఆయిల్స్, ఫ్యాట్స్, నట్స్ మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఇది 4 ఫుడ్ గ్రూప్ మోడల్. అలాగే వీళ్ళు 5 ఫుడ్ గ్రూప్ మోడల్ కూడా సజెస్ట్ చేశారు. అదేంటో చూద్దాం. 5 ఫుడ్ గ్రూప్ మోడల్. ICMR 5 ఫుడ్ గ్రూప్ మోడల్. ఫుడ్ గ్రూప్ మోడల్లో ఇందులో ఏమి ఇచ్చారు? గ్రూప్ 1 లో సిరియల్స్, ధాన్యాలు, గ్రెయిన్స్, సిరియల్స్ అన్న గ్రెయిన్స్ అన్న ఒకటే, గ్రెయిన్స్. అండ్ గ్రూప్ 2 లో పల్సెస్, పప్పులు మరియు లెగ్యూమ్లు. ఇక్కడ విడగొట్టారు. గ్రూప్ 1 ఇంతకు ముందు 4 మోడల్ ఏంటి? ఇవి రెండు కలిపి ఒకే గ్రూప్ చేశారు. ఇక్కడేమో వేరువేరుగా చేశారు. గ్రూప్ 3 లో మిల్క్ అండ్ మీట్, గ్రూప్ 4 లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, గ్రూప్ 5 లో ఫ్యాట్స్ అండ్ షుగర్స్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. గ్రూప్ 1 లో సెరియల్స్, గ్రెయిన్స్, గ్రూప్ 2 లో పప్పులు, లెగ్యూమ్లు, గ్రూప్ 3 లో మిల్క్ అండ్ మీట్, గ్రూప్ 4 లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, గ్రూప్ 5 లో ఫ్యాట్స్ అండ్ షుగర్స్. పేర్లు మార్చారు. ఇక్కడ ఏమన్నాడు? మిల్క్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ అన్నాడు. ఇక్కడేమో మిల్క్ అండ్ మీట్ అన్నాడు. మీట్ అన్న ఎనిమల్ ప్రొడక్ట్ అన్న ఒకటే, పదాలు మార్చారు, బట్ అందులో ఉన్న ఇన్నర్ మీనింగ్ అదే. ఇది 5 గ్రూప్ మోడల్. అయితే మన వాళ్ళు ఈ 4 గ్రూప్ 5 గ్రూప్ ని కూడా ఇప్పుడు చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు? మధ్యలో ఫుడ్ పిరమిడ్ ను ఫాలో కాండి అని చెప్పారు. ఫుడ్ పిరమిడ్. ఎందుకంటే ఫుడ్ గ్రూప్ అనేసరికి పెద్ద కన్ఫ్యూజన్, సాధారణ ప్రజలకి కన్ఫ్యూజన్ అవుతుంది. గ్రూప్ 1 లో ఏముంది, గ్రూప్ 2 లో ఏముంది, గ్రూప్ 3 లో ఏముంది, గ్రూప్ 4 లో ఏమున్నాయి, ఇవన్నీ లెక్కలు వేసుకొని తినడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళకి సాధారణ పరిభాషలో చెప్పాలి అంటే ఏది ఎక్కువ తీసుకోవాలి? గ్రూప్ 1 ఎక్కువ తీసుకోవాలా, గ్రూప్ 1 నుంచి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలా, గ్రూప్ 2 నుంచి ఎక్కువ తీసుకోవాలా, గ్రూప్ 3 నుంచి ఎక్కువ తీసుకోవాలా, గ్రూప్ 4 నుంచి ఎక్కువ తీసుకోవాలా? ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో పోయే రకంగా లేదు అని చెప్పేసి ఫుడ్ పిరమిడ్ అనేటువంటి కాన్సెప్ట్ ని, ఎలాగైతే ఫుడ్ గ్రూప్ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా అయితే ఫుడ్ గ్రూప్ స్థానంలో ఫుడ్ పిరమిడ్ ని తీసుకొచ్చారో ఇంతకుముందు చెప్పాను కదా, సో అలాగే ఇండియాలో కూడా ఫుడ్ పిరమిడ్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ICMR వాళ్ళు. అందులో ఫుడ్ పిరమిడ్ అంటే ఏం లేదు, ఒక త్రిభుజం. నాకు బొమ్మలు తీయడం రాదు, సరిగా గీయడం రాదు. త్రిభుజం అనుకోండి, త్రిభుజం లాగానే ఉంది. ఇందులో ధాన్యాలు, తృణధాన్యాలు రెండేమిచ్చాడు? సెకండ్ ప్లేస్ లో వెజిటేబుల్స్, కూరగాయలు. థర్డ్ ఏమిచ్చాడు? ఎనిమల్ ప్రొడక్ట్స్, జంతు సంబంధిత.
మూడోది ఏమి ఇచ్చాడు, ఫ్యాట్స్. ఇది ఇచ్చాడు. సో ఇదేమో అడిక్వేట్ తీసుకోమంటున్నాడు, అంటే ఎక్కువ మొత్తంలో సరిపోయేంత తీసుకోవాలంటున్నాడు. కూరగాయలు కూడా లిబరల్గా తీసుకోమన్నాడు, ఇది కూడా ఎక్కువ మొత్తంలోనే. ఈ జంతు సంబంధిత ఆహార పదార్థాలను మోడరేట్గా తీసుకోమన్నాడు, ఫ్యాట్స్ను తక్కువగా తీసుకోమన్నాడు. తక్కువగా, వెరీ లెస్ తీసుకోమన్నాడు. సింపుల్ అంటే ఏం చెప్తున్నాడు, మనం తీసుకునేటువంటి ఆహారంలో పైకి పోతున్న కొద్దీ తగ్గాలి క్వాంటిటీ. ఎలా తగ్గాలి? ఫ్యాట్స్ కంటే జంతు సంబంధిత ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, అంటే ప్రోటీన్ రిలేటెడ్, దానికంటే ఎక్కువ కూరగాయలు తీసుకోవాలి, కూరగాయల కంటే ఎక్కువ ధాన్యాలు తృణధాన్యాలు తీసుకోవాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో అత్యధికంగా ఏమి ఉండాలి? ధాన్యాలు తృణధాన్యాలు ఉండాలి. అత్యల్పంగా ఏమి ఉండాలి? ఫ్యాట్స్ ఉండాలి. మధ్యస్థంగా ఏమి ఉండాలి? జంతు సంబంధిత ఆహార పదార్థాలు ఉండాలి. ధాన్యాల తర్వాత అత్యధికంగా ఏది తీసుకోవాలి? కూరగాయలు, ఫ్రూట్స్ కూడా, పళ్ళు. ఇది అంటే ఫుడ్ పిరమిడ్లో కింద నుంచి పైకి పోతున్న కొద్దీ, అడుగుతాడు. ఫుడ్ పిరమిడ్లో కింద నుంచి పైకి పోతున్న కొద్దీ ఆహార పదార్థాలను తీసుకునేటువంటి క్వాంటిటీ పెరుగుతుందా తగ్గుతుందా? ఇక్కడ ఇంత మొత్తంలో తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి చాలా తక్కువ, చిన్నగా తీసుకోవాలి. ఫుడ్ పిరమిడ్లో కింద నుంచి పైకి పోతున్న కొద్దీ క్వాంటిటీ తగ్గుతుంది. ఫుడ్ పిరమిడ్లో పై నుంచి కిందికి వస్తున్న కొద్దీ ఆహార పదార్థాల క్వాంటిటీ పెరుగుతుంది. దీని నుంచి అడుగుతాడు. ఫుడ్ పిరమిడ్లో కింది స్థానంలో ఏముంటాయి? ధాన్యాలు తృణధాన్యాలు. పై స్థానంలో ఏమి ఉంటాయి? ఫ్యాట్స్. అత్యధికంగా ఏవి తీసుకోవాలి? ధాన్యాలు తృణధాన్యాలు. అత్యల్పంగా ఏవి తీసుకోవాలి? ఫ్యాట్స్. ఇంతవరకు తెలుసుంటే సరిపోతుంది. అయితే ఈ ఫుడ్ పిరమిడ్ స్థానంలో ఇప్పుడు మనం ఫాలో అవుతుంది యాక్చువల్గా, ఇది ఒకటి మాట్లాడుకుంటే చాలు, బట్ దీని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలని అసలు ఈ ఫుడ్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ని కూడా మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు దీని ప్లేస్ లో ఏమొచ్చింది? ఫుడ్ పిరమిడ్ స్థానంలో మై ప్లేట్ అనేటువంటి కాన్సెప్ట్ ని మనం ఫాలో అవుతున్నాం. సరే, ఈ మై ప్లేట్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఆహార పదార్థాల గ్రూప్స్ ఎన్ని రకాలు ఏం చేసినాం మనం? దేని బేస్గా? సోర్స్ ఆధారంగా ఎనిమల్ ఫుడ్, ప్లాంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎనిమల్ ఫుడ్ గ్రూప్స్ ఆర్ ప్లాంట్ ఫుడ్ గ్రూప్స్. అలాగే రిక్వైర్మెంట్ ఆధారంగా మనకి ఎంత మొత్తంలో అవసరం ఫుడ్ అనే దాని ఆధారంగా మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, లేదా స్థూల పోషకాలను ఇచ్చేటువంటి ఆహారము, సూక్ష్మ పోషకాలను ఇచ్చేటువంటి ఆహారం. స్థూల పోషకాలను ఇచ్చేటువంటి ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్ ని, ప్రోటీన్స్ ని, ఫ్యాట్స్ ని ఇచ్చేటువంటి ఆహారం. సూక్ష్మ పోషకాలను ఇచ్చేటువంటి ఆహారం అంటే మినరల్స్ ని, వైటమిన్స్ ని ఇచ్చేటువంటి ఆహారం. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ని, ఫ్యాట్స్ మనం మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. అలాగే విటమిన్లు, మినరల్స్ ని మనం మైక్రోన్యూట్రియంట్స్ అంటాం కదా. సో కాబట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇచ్చేటువంటిది మైక్రోన్యూట్రియంట్ ఓరియంటెడ్ ఫుడ్. అలాగే వైటమిన్స్, మినరల్స్ ఇచ్చేటువంటిది మైక్రోన్యూట్రియంట్ ఫుడ్. మైక్రోన్యూట్రియంట్ ఫుడ్స్ ఏమున్నాయి మనకి? సిరియల్స్, మీట్, పల్సెస్, ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్ ఫుడ్స్. అలాగే మైక్రోన్యూట్రియంట్ ఫుడ్స్ ఏమున్నాయి? వెజిటబుల్స్, ఫ్రూట్స్ మేజర్. అలాగే జంతు సంబంధిత పాలు, మాంసము, ఇవన్నీ జంతు సంబంధిత పదార్థాలు. ప్లాంట్స్ అంటే ధాన్యాలు, తృణధాన్యాలు, కూరగాయలు, దుంపలు, వేర్లు. సో ఇలా సోర్స్ ఆధారంగా చెప్పొచ్చు ఫుడ్ గ్రూప్ ని, రిక్వైర్మెంట్ ఆధారంగా చెప్పొచ్చు. అలాగే ఫంక్షన్స్ ఆధారంగా, ఫంక్షన్స్ ఆధారంగా అంటే ఆ ఆహార సమూహం మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శక్తినిచ్చే ఆహార సమూహం, శక్తినిచ్చే ఫుడ్ గ్రూప్, శరీరానికి రక్షణనిచ్చే ఫుడ్ గ్రూప్, అలాగే శరీర పెరుగుదలకు ఉపయోగపడేటువంటి ఫుడ్ గ్రూప్. శక్తినిచ్చే ఫుడ్ గ్రూప్ ఏంటిది? మనకు కార్బోహైడ్రేట్స్ ఇచ్చేటువంటిది. ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఇచ్చేటువంటి ఏంటిది? ధాన్యాలు, తృణధాన్యాలు, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, ఇట్లాంటివన్నీ. రక్షణ ఇచ్చేటువంటి ఏంటి? మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, శరీరానికి వ్యాధుల బారి నుండి సంరక్షిస్తాయి కాబట్టి వైటమిన్స్, మినరల్స్ దేంట్లో మనకు దొరుకుతాయి? వెజిటేబుల్స్ ప్లస్ గ్రీన్ లీవ్స్ ప్లస్ ఫ్రూట్స్, ఇలా. అలాగే శరీర పెరుగుదలకు, కండరాల యొక్క
మెయింటెనెన్స్కు, కండరాలు రిపేర్ కావడానికి, కండరాల ఎదుగుదలకు, కణ విభజనకు మరియు శరీరంలో ఉండేటువంటి రకరకాల రసాయనాల తయారీకి, ఎంజైమ్ల తయారీకి ఉపయోగపడేటి ఏంటి? ప్రోటీన్స్. సో ప్రోటీన్ ఇచ్చేటువంటి ఏంటి? మిల్క్, పల్సెస్ అండ్ ఎనిమల్ మీట్. ఇవి ఈ రకంగా కూడా క్లాసిఫై చేయొచ్చు. అంటే ఫుడ్ని శక్తి ఆధారంగా క్లాసిఫై చేయొచ్చు. అంటే కార్బోహైడ్రేట్లు ఇచ్చేటువంటి ఫుడ్, వైటమిన్స్ మినరల్స్ ఇచ్చేటువంటి ఫుడ్, ప్రోటీన్స్ ఇచ్చేటువంటి ఫుడ్. అఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్లో ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్స్ కూడా ఉంటాయి. కానీ అందులో మేజర్ అత్యధికంగా లభించే న్యూట్రియంట్ ఏది అనే కోణంలో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయనుకోండి, ఇందులో మనకి ఇన్విజిబుల్ ఫ్యాట్స్ ఉంటాయి, ఇన్విజిబుల్ ప్రోటీన్స్ ఉంటాయి. అంటే మనకి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి, అందుకే వాటి ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అండ్ ఇన్విజిబుల్ ప్రోటీన్స్ అంటారు. కానీ దాని ద్వారా మనకు ప్రధానంగా లభించేది ఏంటి? కార్బోహైడ్రేట్. కాబట్టి ధాన్యాలు, తృణధాన్యాలకు సంబంధించిన ఆహారాలు మొత్తాన్ని కూడా మనకు శక్తినిచ్చే ఫుడ్గా ట్రీట్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఫ్రూట్స్లో, కొన్ని ఫ్రూట్స్లో మనకి బనానా లాంటి ఫ్రూట్లో కార్బోహైడ్రేట్, షుగర్స్ కూడా లభిస్తాయి. అయినా సరే అందులో మనకి ప్రధానంగా లభించేటువంటి ఏంటి? మినరల్స్, వైటమిన్స్. కాబట్టి ఈ ఆకుకూరల్లో కూడా ప్రధానంగా మినరల్స్, వైటమిన్స్ లభిస్తాయి. కాబట్టి దాన్ని రక్షణ ఇచ్చేటువంటి ఫుడ్ అంట. అలాగే పాలలో అన్నీ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. పాలల్లో అన్నీ ఉంటాయి. కాబట్టి పాలని మనం కంప్లీట్ ఫుడ్ అంటాం. కంప్లీట్ ఫుడ్, సంపూర్ణ ఆహారము అంటాం పాలని. ఎందుకంటే పాలల్లో అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఏ ఆహారంలో అయితే అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయో ఆ ఆహారాన్ని కంప్లీట్ ఫుడ్ అంటాం. అలాగే ఏ ఆహారంలో అయితే అన్ని రకాల పోషక పదార్థాలు కావలసిన మొత్తంలో ఉంటాయో దాన్ని మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటాం. బ్యాలెన్స్డ్ ఫుడ్, కంప్లీట్ ఫుడ్. బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఏంటి? మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, అన్ని రకాల మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్ని మనకు కావాల్సినటువంటి క్వాంటిటీలో ఉంటే అప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్డ్ ఫుడ్, సంతులన ఆహారం అంటాం. అలాగే కంప్లీట్ ఫుడ్ అంటే కూడా మనకు కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ లభించాలి. అన్నీ లభించినప్పుడు దాన్ని మనం కంప్లీట్ ఫుడ్. దానికోసం వేరే దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ప్రోటీన్ లభిస్తాయని చెప్తున్నాను, నేను ధాన్యాల్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయని చెప్తున్నాను. బట్ ధాన్యాల్లో ప్రోటీన్స్ ఉంటాయి, కానీ లైసిన్ అనేటువంటి ప్రోటీన్ ఉండదు. కాబట్టి అది ఇన్కంప్లీట్ ప్రోటీన్ సోర్స్. అన్ని ప్రోటీన్స్ ఉండవు అందులో, లైసిన్ అనేది ఉండదు. లైసిన్ అనేది లేనప్పుడు ఆ ప్రోటీన్ వాల్యూ చాలా తగ్గిపోద్ది. అందుకే పప్పు దినుసుల్లో లైసిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పప్పు దినుసుల్ని మరియు తృణధాన్యాలని కలిపి ధాన్యాలని కలిపి తీసుకున్నప్పుడు ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి ఏ ఆహార పదార్థంలో అయితే అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయో దాన్ని మనం కంప్లీట్ ఫుడ్ అంటాం. ఒకవేళ అలాంటి కంప్లీట్ ఫుడ్ కనుక కావలసిన మొత్తంలో పోషక పదార్థాలను కలిగి ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటాం. రైట్? సో మనకి పాలు చాలా చక్కని ఉదాహరణ. కంప్లీట్ ఫుడ్కి అంటే పాలల్లో అన్ని రకాల పోషక పదార్థాలు మనకు లభిస్తాయి. ఓకే, దాన్ని మనం కంప్లీట్ ఫుడ్ అంటే సంపూర్ణ ఆహారం, సంపూర్ణ పోషక పదార్థాలు కలిగిన ఆహారంగా మనం పాలను ట్రీట్ చేస్తాం. సరే, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ గురించి మనం కంప్లీట్ ఒక క్లాస్ చెప్పుకోవాలి, అక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో ఇలా ఫంక్షన్స్ ఆధారంగా క్లాసిఫై చేయొచ్చు, సోర్స్ ఆధారంగా క్లాసిఫై చేయొచ్చు, అండ్ రిక్వైర్మెంట్ ఆధారంగా కూడా మనం జనరల్గా క్లాసిఫై చేయొచ్చు. బట్ ఐసీఎంఆర్ వాళ్ళు ఏమో 4 groups 5 groups అని చెప్పారు. సో దాని తర్వాత ఫుడ్ పిరమిడ్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చిందని చెప్పాను కదా. ఇప్పుడు ఫుడ్ పిరమిడ్ కాదు, ప్రధానంగా ఇప్పుడు ఫాలో అయ్యేది ఏంటంటే మై ప్లేట్ ఆఫ్ ద డే అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఫాలో అవుతున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మై ప్లేట్ ఆఫ్ ద డే గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.